హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మెయిన్గా మిథున రాశివారు ఈ వీడియో మీ ముందుకు రావడం కూడా కేవలం యాదృచ్ఛికం కాదేమో. బహుశా కాలం మీకొక ముఖ్యమైన సందేశాన్ని అందించాలని నిర్ణయించుకుందేమో అనిపిస్తోంది. ఎందుకంటే జీవితంలో ఎప్పుడూ నవ్వుతూ, ఇతరులను నవ్విస్తూ, ఎంతటి కష్టాన్నైనా తమలో తాము దాచుకునే మీ మిథున రాశివారు గత కొంతకాలంగా పడుతున్న మానసిక క్షోభ అంతా ఇంతా కాదు. మీరు ఎవరికైతే అత్యంత ప్రాధాన్యత ఇచ్చారో, ఎవరి కోసమైతే మీ సమయాన్ని, డబ్బును, శక్తిని ధారపోశారో, వారి నుంచే మీకు ఊహించని అవమానాలు, ఎదురుదెబ్బలు తగిలి ఉంటాయి. నమ్మిన వ్యక్తుల వల్ల వచ్చిన బాధ, ఒక పని చివరి దశకు వచ్చి అనూహ్యంగా ఆగిపోవడం, రాత్రుళ్ళు నిద్ర పట్టకుండా ఎన్నో ఆలోచనలు మెదడును తొలిచేయడం, కారణం తెలియకుండానే మనశ్శాంతి కరువవ్వడం, ఆర్థిక ఇబ్బందులు మిమ్మల్ని ఉక్కిరిబిక్కిరి చేయడం, ఇవన్నీ మీరు లోపల అనుభవిస్తున్న కఠోర వాస్తవాలు. ఈ జూలై 28, 29, 30, 31 తేదీలు మీ జీవితంలో అత్యంత కీలకంగా మారబోతున్నాయి. టైటిల్ చూసి మీరు ఆశ్చర్యపోయి ఉండవచ్చు. మీ చావు కోరుతూ కొబ్బరికాయ కొట్టిన వాళ్ల పేర్లు బయటపడ్డాయి అనగానే నిజంగానే ఎవరో మీపై చేతబడి చేశారనో, మీ ప్రాణాలకు ఏదో హాని తలపెట్టారనో భయపడకండి. జ్యోతిష్య పరిభాషలో ఇదొక బలమైన రూపకం మాత్రమే. దీని అర్థం, మీరు ఎదగకూడదని లోపల కోరుకున్నవారు, మీ ఓటమి కోసం ప్రతిక్షణం ఎదురుచూసినవారు, పైకి మీతో నవ్వుతూ మాట్లాడుతూనే లోపల మీరు నాశనం కావాలని బలంగా కోరుకున్న అసలైన శత్రువుల ముసుగులు ఈ సమయంలో తొలగిపోబోతున్నాయి. ఆ వ్యక్తులెవరు, వారి అసలు స్వరూపమేమిటో మీకు స్పష్టంగా అర్థమయ్యే కాలం ఇది. అందుకే ఈ వీడియోను ఎక్కడా ఆపకుండా చాలా జాగ్రత్తగా, ప్రశాంతమైన మనస్సుతో వినండి. మీ జీవితంలో జరగబోయే ఒక అద్భుతమైన మార్పుకు, మీకు రాబోయే స్పష్టతకు ఈ 4 రోజులు ఒక నాంది కాబోతున్నాయి. మిథున రాశివారు ఈ వీడియో చూస్తుంటే ముందుగా ఈ వీడియోను లైక్ చేయండి. ఎందుకంటే మీలాంటి ఎంతోమంది మిథున రాశివారికి ఈ ముఖ్యమైన సమాచారం చేరడానికి మీ లైక్ సహాయపడుతుంది. మన ఛానల్ను ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే మీ కుటుంబంలో లేదా స్నేహితుల్లో ఎవరైనా మిథున రాశివారు ఉంటే వారికి కూడా ఈ వీడియోను తప్పకుండా షేర్ చేయండి. కామెంట్లో అపారమైన భక్తితో ఓం నమో నారాయణాయ అని రాయండి. అలాగే ప్రస్తుతం మీ జీవితంలో మిమ్మల్ని అత్యంత ఎక్కువగా బాధిస్తున్న సమస్య ఏమిటో, అది డబ్బా, అప్పుల, ఉద్యోగమా, వ్యాపారమా, కుటుంబమా, వివాహమా, సంతానమా లేదా మరేదైనా సరే కామెంట్లు పంచుకోండి. మీ సమస్యను కనీసం ఒక్క మాటలో అయినా చెప్పండి. తద్వారా మీకోసం, మీ సమస్యల పరిష్కారం కోసం మనస్ఫూర్తిగా ప్రార్థించే అదృష్టాన్ని, అవకాశాన్ని మాకివ్వండి. మీ బాధను పంచుకోవడం ద్వారా మీ మనస్సులోని భారం కొంతైనా తగ్గుతుంది. అలాగే ప్రకృతి శక్తులు మీ సంకల్పానికి సానుకూలంగా స్పందిస్తాయి. మీరు పడుతున్న కష్టాలకు ఒక ముగింపు పలకాలన్న ఉద్దేశంతోనే, మీ జీవితంలోకి ఒక కొత్త వెలుగును తీసుకురావాలన్న తాపత్రయంతోనే ఈ గ్రహస్థితుల విశ్లేషణను మీ ముందుకు తీసుకువస్తున్నాను. ఇక అసలు విషయానికి వస్తే, ఈ 4 రోజుల్లో అంటే జూలై 28 నుంచి 31 వరకు అసలు ఏం జరగబోతోంది అన్నది చాలా ఆసక్తికరమైన అంశం. మిథున రాశికి అధిపతి బుధుడు. బుధుడు అంటే కేవలం ఒక గ్రహం కాదు. బుధుడు మీ బుద్ధికి, మాట తీరుకు, నిర్ణయాలకు, వ్యాపార దక్షతకు, తెలివితేటలకు, సమాచార మార్పిడికి, ఒప్పందాలకు, స్నేహ సంబంధాలకు మూలకారకుడు. బుధుడి అనుగ్రహం ఉంటే మీరు మట్టిని పట్టుకున్న బంగారంగా మారుతుంది. గత కొంతకాలంగా బుధుడి గమనంలో వచ్చిన మార్పుల వల్ల మీ జీవితంలో అనేక పనులు ఆగిపోయాయి. ముఖ్యమైన వ్యక్తులతో సంభాషణలు తెగిపోయాయి. డబ్బుకు సంబంధించిన లెక్కల్లో గందరగోళం ఏర్పడింది. రావాల్సిన డబ్బు చేతికి అందక ఇబ్బందులు పడ్డారు. కానీ ఇప్పుడు ఈ జూలై చివరి వారంలో గ్రహస్థితులు మీకొక స్పష్టమైన మార్గాన్ని చూపిస్తున్నాయి. సాంప్రదాయ జ్యోతిష్య విశ్వాసం ప్రకారం బుధుడు తన అనుకూల స్థితిలోకి వస్తున్నందున గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ ఊపందుకునే అవకాశం ఉంది. పాత వ్యక్తుల నుంచి మీకొక ముఖ్యమైన సమాచారం రావచ్చు. ఆగిపోయిన అగ్రిమెంట్లు, పెండింగ్ డాక్యుమెంట్లు మళ్లీ మీ ముందుకు వచ్చి ఒక కొలిక్కి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. కానీ ఇదంతా జ్యోతిష్య శాస్త్రం చూపిస్తున్న ఒక సానుకూల వాతావరణం మాత్రమే. మీరు మీ ప్రయత్నాన్ని ఏమాత్రం ఆపకూడదు. ఎవరిపైనా గుడ్డి నమ్మకం పెట్టుకోకుండా మీ అడుగులు మీరు వేయాలి. ఈ సమయంలో మనం అత్యంత ముఖ్యంగా, నిశ్చితంగా పరిశీలించాల్సిన మరొక గ్రహం శని భగవానుడు.
మీనరాశిలో సంచరిస్తున్న శని ప్రస్తుతం వక్రగతిలో ఉన్నాడన్న విషయాన్ని మిథున రాశివారు ప్రత్యేకంగా గమనించాలి. మిథున రాశికి మీనరాశి దశమస్థానం లేదా 10వ స్థానం అవుతుంది. దశమస్థానం కర్మస్థానం. మీ ఉద్యోగం, వృత్తి, వ్యాపారం, బాధ్యతలు, పై అధికారులతో మీ సంబంధాలకు ఇది కేంద్ర బిందువు. ఇక్కడ శని వక్రగతిలో ఉండటం వల్ల పనులు నత్తనరకన సాగుతున్నట్లు అనిపిస్తుంది. ఒక చిన్న పని పూర్తి కావడానికి 10 సార్లు తిరగాల్సి వస్తుంది. గత కొంతకాలంగా మీరు ఆఫీసులో గానీ వ్యాపారంలో గానీ ఎంత కష్టపడినా సరైన గుర్తింపు రాకపోవడం, ప్రమోషన్లు ఆగిపోవడం, మీకంటే తక్కువ కష్టపడిన వారు మీకంటే పైకి వెళ్లడం చూసి మీరు మానసికంగా చాలా కృంగిపోయి ఉంటారు. అయితే శని వక్రగతి మిమ్మల్ని శిక్షించడానికి కాదు, మీలోని లోపాలను సరిదిద్దుకొని మరింత పకడ్బందీగా ఎలా పనిచేయాలో నేర్పించడానికి వచ్చిన ఒక కఠినమైన గురువు లాంటి పరిస్థితి ఇది. మీరు చేసిన కష్టానికి వెంటనే ఫలితం రాకపోయినా శని మీ కష్టాన్ని ఎన్నటికీ వృధా చేయడు. వక్రగతిలో ఉన్న శని మీ ఓర్పును పరీక్షిస్తున్నాడు. ఈ జూలై చివరి నాటికి మీ వృత్తి జీవితంలో మీరు ఎదుర్కొంటున్న ఈ పరీక్ష ఒక కొలిక్కి వచ్చే అవకాశం ఉంది. మీ శ్రమకు తగిన గుర్తింపు లభించే వాతావరణం ఏర్పడుతుంది. అయితే మీరు ఓపిక పట్టాలి. ఉద్యోగం వెంటనే వచ్చేస్తుంది, ప్రమోషన్ రేపే వస్తుంది అని నేను మీకు ఎలాంటి అసత్యమైన వాగ్దానాలు చెయ్యను. కానీ మీరు నిజాయితీగా, బాధ్యతాయుతంగా పనిచేస్తే శనిదేవుడు తప్పకుండా మీకు న్యాయం చేస్తాడనే భరోసా మాత్రం ఇవ్వగలను. అదే సమయంలో మనం ప్రస్తావించుకోవాల్సింది గురు భగవానుడి గురించి. ప్రస్తుతం గురువు కర్కాటక రాశిలో సంచరిస్తున్నాడు. కర్కాటక రాశిలో గురువు ఉచ్చస్థితిలో, అత్యంత బలమైన స్థితిలో ఉంటాడు. మిథున రాశి నుంచి చూసుకుంటే కర్కాటకం 2వ స్థానం అవుతుంది. జ్యోతిష్య శాస్త్రంలో 2వ స్థానం అంటే ధనస్థానం, కుటుంబ స్థానం, వాక్స్థానం. ఇక్కడ బలమైన గురువు ఉండటం మిథున రాశి వారికి ఒక అద్భుతమైన వరం లాంటిది. గురువు బలం కారణంగా మీ ఆర్థిక విషయాల్లో అనూహ్యమైన సానుకూల మార్పులు రావచ్చు. కొత్తగా డబ్బు సంపాదించడానికి అవకాశాలు మీ తలుపు తట్టే సూచనలు ఉన్నాయి. కుటుంబంలో గత కొంతకాలంగా మిమ్మల్ని వేధిస్తున్న ఒక సుదీర్ఘమైన సమస్యకు, ముఖ్యంగా ఆస్తి లేదా పంపకాలకు సంబంధించిన విషయాలకు ఒక సామరస్యపూర్వక పరిష్కారం లభించే అవకాశం ఉంది. ఎప్పుడూ నిలిచిపోయిన డబ్బు ఇక రాదు అని మీరు ఆశ వదులుకున్న మొండి బాకీల గురించి ఒక సానుకూల సమాచారం రావచ్చు. అయితే గ్రహాలు సానుకూలంగా ఉన్నప్పటికీ మీరు అహంకారంతో నిర్ణయాలు తీసుకోకుండా ఎవరైనా అనుభవిజ్ఞులు సలహా ఇస్తే దాన్ని ఓర్పుగా వినడానికి ప్రయత్నించండి. మీరు మాట్లాడే మాట ఈ సమయంలో చాలా విలువైనది. మీ వాక్కు ద్వారానే మీరు పనులను సాధించుకోగలరు కాబట్టి మీ మాట తీరులో వినయం ఉండేలా చూసుకోండి. ఇక రాహువు కుంభరాశిలో, కేతువు సింహరాశిలో ఉన్న స్థితిని గమనిస్తే మిథున రాశి నుంచి కుంభం 9వ స్థానం, సింహం 3వ స్థానం అవుతాయి. 9వ ఇంట్లో రాహువు ప్రభావం వల్ల మీకు దూర ప్రయాణాలు చేయాలనే ఆలోచనలు బలంగా రావచ్చు. విదేశీ ప్రయత్నాలు చేసేవారికి కొన్ని సవాళ్లతో కూడిన అవకాశాలు రావచ్చు. కొత్త విషయాలు నేర్చుకోవాలనే తపన పెరుగుతుంది. అయితే ఆధ్యాత్మిక విషయాల్లో, గురువుల విషయంలో కొన్ని సందేహాలు రావచ్చు. ఇక 3వ స్థానంలో కేతువు ఉండటం వల్ల మీ కమ్యూనికేషన్ పద్ధతిలో ఒక విధమైన వైరాగ్యం కనిపిస్తుంది. మీరు అందరితో కలవడానికి ఇష్టపడరు. కేవలం మీకు అవసరమైన వారి వద్ద మాత్రమే మాట్లాడతారు. తోబుట్టువులతో లేదా అత్యంత సన్నిహితులతో చిన్నపాటి అపార్థాలు రావచ్చు, లేదా వారితో కొంత దూరం పాటించాలనే ఆలోచన రావచ్చు. ఇది కేతువు కలిగించే విరక్తి ప్రభావం. ఇక శుక్రుడి సంచారాన్ని బట్టి చూస్తే ఆకర్షణ, ఖర్చులు, విలాసవంతమైన వస్తువుల కొనుగోలు పట్ల మీ ఆసక్తి పెరిగే అవకాశం ఉంది. కానీ కుజుడి దృష్టి కూడా ఇక్కడ కీలకం. కుజుడు అంటే కోపం, వేగం, తొందరపాటు. కుజుడి ప్రభావం వల్ల మీకు అకారణమైన కోపం రావడం, తొందరపడి నిర్ణయాలు తీసుకోవడం, అనవసరమైన ఖర్చులు చేయడం వంటివి జరగవచ్చు. అలాగే ఆరోగ్యంపై, ముఖ్యంగా వేడికి సంబంధించిన సమస్యలు రావచ్చు. ఇవేవీ మిమ్మల్ని భయపెట్టేవి కావు. కేవలం మీరు మరింత అప్రమత్తంగా, శ్రద్ధగా ఉండాలని సూచించే గ్రహ సంకేతాలు మాత్రమే. ఇక్కడి నుంచి మనం ఒక్కొక్క తేదీ గురించి, ఆ రోజు గ్రహస్థితులు మీ జీవితంలోని వివిధ అంశాలపై ఎలాంటి ప్రభావం చూపుతాయో చాలా వివరంగా విశ్లేషించుకుందాం. ముందుగా జూలై 28, 2026 మంగళవారం రోజున పరిస్థితులు ఎలా ఉండబోతున్నాయో చూద్దాం. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ ప్రాంత పంచాంగ ప్రాతిపదికలు చూస్తే ఈరోజు ఆషాఢ శుక్ల చతుర్దశి సాయంత్రం సుమారు 6:18 వరకు ఉంటుంది. ఆ తర్వాత పౌర్ణమి ఘడియలు ప్రారంభమవుతాయి.
పూర్వాషాఢ నక్షత్రం మధ్యాహ్నం సుమారు 1:11 వరకు ఉండి ఆ తర్వాత ఉత్తరాషాఢ నక్షత్రంలోకి చంద్రుడు ప్రవేశిస్తాడు. విష్కంభ యోగం, ఆ తర్వాత వణిజ, విష్టికరణాల ప్రభావం ఉంటుంది. ఈరోజు మిథున రాశి వారికి భావోద్వేగాలు చాలా తీవ్రంగా ఉంటాయి. మంగళవారం కుజుడికి సంబంధించిన రోజు, చతుర్దశి తిథి ప్రభావం ఉండటం వల్ల మనసులో ఒక విధమైన ఆందోళన లేదా అకారణమైన కోపం వచ్చే సూచనలు ఉన్నాయి. మీరు ఇతరులతో చేసుకునే ఒప్పందాలు, మాట్లాడే మాటలు చాలా కీలకమవుతాయి. ఇతరుల మనసులో ఏముందో మీరు త్వరగా పసిగట్టగలరు. ఈ జూలై 28వ తేదీన డబ్బు విషయానికి వస్తే మిథున రాశి వారు అత్యంత అప్రమత్తంగా ఉండాలి. ఎవరికైనా అప్పు ఇవ్వాలని ఆలోచన ఉంటే దానిని తక్షణం వాయిదా వేసుకోండి. ఈరోజు మీరిచ్చే డబ్బు తిరిగి రావడం చాలా కష్టం. ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు కానీ, బ్యాంకు పనులు చేసేటప్పుడు కానీ 1-2 సార్లు వివరాలు సరిచూసుకోండి. డాక్యుమెంట్ల మీద సంతకం చేసే అవసరం వస్తే అందులోని ప్రతి అక్షరాన్ని చదివిన తర్వాతే ముందుకు వెళ్ళండి. తొందరపడి ఏ పెట్టుబడి పెట్టవద్దు. అదే సమయంలో ఉద్యోగం లేదా వృత్తి విషయానికి వస్తే ఆఫీసులో అనవసరమైన వాదనలకు దూరంగా ఉండటం చాలా అవసరం. పై అధికారులతో లేదా మీ తోటి ఉద్యోగులతో ఒక చిన్న మాట పట్టింపు రావచ్చు. వారు మీ పనిని విమర్శించినా సరే సహనంతో వినండి, కానీ ఎదురు సమాధానం చెప్పకండి. మీ పని మీరు సైలెంట్గా చేసుకుంటూ వెళ్ళడమే ఈరోజు మీకు శ్రీరామరక్ష. వ్యాపారస్తులు కస్టమర్లతో కఠినంగా మాట్లాడకూడదు. ఒక డీల్ చేజారిపోయినా బాధపడకండి. రేపు మంచి అవకాశం వస్తుందని ఆశాభావంతో ఉండండి. అది జూలై 28న కుటుంబం మరియు వ్యక్తిగత సంబంధాల విషయానికి వస్తే ఇంట్లో వాతావరణం కాస్త వేడిగా ఉండే అవకాశం ఉంది. మీ భాగస్వామితో చిన్న విషయాలకే అభిప్రాయ భేదాలు రావచ్చు. పాత గొడవలను మళ్లీ తవ్వితీయడం వల్ల పరిస్థితి మరింత దిగజారుతుంది. పిల్లల విషయంలో అతిగా కోపగించుకోకండి. ప్రేమ వ్యవహారాల్లో ఉన్నవారు ఈరోజు ఎటువంటి ముఖ్యమైన నిర్ణయాలు తీసుకోకపోవడమే మంచిది. ఈరోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పనేమిటంటే మౌనాన్ని ఆశ్రయించడం. ఎంత తక్కువ మాట్లాడితే అంత మంచిది. ఇతరుల ఉద్దేశాలను అర్థం చేసుకోండి, కానీ దానికి వెంటనే స్పందించకండి. చెయ్యకూడని పనేమిటంటే ఆవేశపడి ఎవరితోనూ సంబంధాలు తెంచుకోకూడదు. కోపంలో వాగ్దానాలు చేయకూడదు. మనసు ప్రశాంతంగా ఉంచుకోవడానికి ప్రయత్నించండి. ఇక జూలై 29 బుధవారం రోజున ప్రధానంగా పౌర్ణమి తిథి ఉంటుంది. ఈ పౌర్ణమి రాత్రి సుమారు 8:05 వరకు ఉంటుంది. ఉత్తరాషాఢ నక్షత్రం మధ్యాహ్నం 3:37 వరకు ఉండి ఆ తర్వాత శ్రవణ నక్షత్రం మొదలవుతుంది. ఆషాఢ పౌర్ణమిని మనం గురు పౌర్ణమి లేదా వ్యాస పౌర్ణమిగా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకుంటాము. ఈరోజు గురువులు, పెద్దలు, తల్లిదండ్రులు లేదా జీవితంలో మీకొక సరైన మార్గాన్ని చూపించిన వ్యక్తులను స్మరించుకోవడం చాలా ముఖ్యం. మిథున రాశి వారికి ఈరోజు ఒక ప్రత్యేకమైన అనుభూతిని ఇస్తుంది. టైటిల్లో చెప్పినట్లుగా రహస్యం బయటపడడం అనే అంశం ఈరోజు మీ జీవితంలో ఒక కథనాత్మక ఘట్టంగా మారబోతోంది. దీని అర్థం ఎవరో మీ ఇంట్లో మంత్రతంత్రాలు చేశారని కాదు. గతంలో మీ గురించి తప్పుగా మాట్లాడిన వ్యక్తి, మీరు ఎదుగుతుంటే చూసి ఓర్వలేకపోయిన వ్యక్తి, లేదా మీకు అత్యవసర సమయంలో కావాలని అడ్డుపడిన వ్యక్తి తాలూకు ప్రవర్తన మీకు పూర్తి స్పష్టతతో అర్థమవుతుంది. వారు ఎందుకు అలా చేశారు అన్నది ఒక మూడవ వ్యక్తి ద్వారా లేదా ఒక సంఘటన ద్వారా మీకు తెలియవచ్చు. ఆ క్షణంలో మీరు కొంత షాక్ అయినా అది మీకు భవిష్యత్తు కోసం ఒక పెద్ద కనువిప్పు అవుతుంది. ఈ జూలై 29వ తేదీన ధనస్థానం గురించి ఆలోచిస్తే గురు పౌర్ణమి ప్రభావం వల్ల 2వ ఇంట్లో ఉన్న గురువు మీ ఆర్థిక విషయాలపై ఒక సానుకూల వెలుగును ప్రసారిస్తాడు. నిన్నటి వరకు ఉన్న ఆర్థిక గందరగోళం తొలగిపోయి ఒక క్లారిటీ వస్తుంది. మీకు ఎక్కడెక్కడి నుంచి డబ్బు రావాలి, ఏ అప్పులు తీర్చాలి అనే దానిపై మీరు ఒక పక్కా ప్రణాళిక వేసుకోగలుగుతారు. ఎవరైనా పెద్దల నుంచి లేదా ఆర్థిక నిపుణుల నుంచి మీకొక మంచి సలహా లభిస్తుంది. దాన్ని నిర్లక్ష్యం చేయకండి. ఉద్యోగం మరియు కెరియర్ పరంగా ఈరోజు చాలా ఆశాజనకంగా ఉంటుంది. గతంలో ఆగిపోయిన పనులు మళ్లీ ప్రారంభం కావచ్చు. మీ బాస్ లేదా ఉన్నతాధికారులు మీ పనితీరును గమనించి ఒక ప్రశంసాపూర్వకమైన మాట అనవచ్చు. ప్రమోషన్ లేదా బదిలీ కోసం ఎదురుచూస్తున్న వారికి ఒక అనధికారిక సానుకూల సమాచారం అందే అవకాశం ఉంది. వ్యాపారస్తులు ఈరోజు తమ పార్ట్నర్స్తో పారదర్శకంగా మాట్లాడడం వల్ల భవిష్యత్తులో రాబోయే పెద్ద ఇబ్బందులను నివారించవచ్చు. కొత్త పరిచయాలు మీకు లాభదాయకంగా మారతాయి.
ఇదే జూలై 29న కుటుంబ సంబంధాలలో చాలా సానుకూల మార్పులు కనిపిస్తాయి. నిన్నటి వరకు ఉన్న మనస్పర్ధలు తొలగిపోయి కుటుంబ సభ్యుల మధ్య ఒక ఆప్యాయత నెలకొంటుంది. మీ భాగస్వామితో మనసు విప్పి మాట్లాడడానికి ఇది సరైన సమయం. మీ మధ్య ఉన్న అపార్థాలను తొలగించుకోవడానికి మీరు చొరవ తీసుకోండి. విడిపోయిన సంబంధాల గురించి బాధపడుతున్న వారికి బహుశా వారి గురించి ఒక స్పష్టమైన క్లారిటీ ఈరోజు వస్తుంది. ఈరోజు మీరు తప్పక చేయాల్సిన పనేమిటంటే మీకు సాయం చేసిన వారికి, మీ గురువులకు కృతజ్ఞతలు చెప్పడం, కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఆసక్తి చూపించడం. చెయ్యకూడని పనేమిటంటే మీ మనసుకు తెలిసిన ఒక చేదు నిజాన్ని దాచుకొని మళ్లీ అబద్ధాల మధ్య బ్రతకడానికి ప్రయత్నించకపోవడం. ఎవరి ముసుగులైతే తొలగిపోయాయో వారిని క్షమించండి, కానీ మళ్లీ గుడ్డిగా నమ్మకండి. జూలై 30 గురువారం రోజున కృష్ణపక్ష పాడమి రాత్రి సుమారు 9:30 వరకు ఉంటుంది. శ్రవణ నక్షత్రం సాయంత్రం సుమారు 5:43 వరకు ఉంటుంది. అలాగే ఆయుష్మాన్ యోగ ప్రభావం ఉంటుంది. జ్యోతిష్య శాస్త్రంలో శ్రవణ నక్షత్రం అంటేనే వినడం, తెలుసుకోవడం, సమాచారాన్ని గ్రహించడం అని అర్థం. ఈ నక్షత్రానికి చెవి గుర్తు ఉంటుంది. కాబట్టి ఈరోజు మిథున రాశి వారు మాట్లాడడం కంటే వినడం పట్ల ఎక్కువ శ్రద్ధ వహించాలి. ఈరోజు డబ్బు వ్యవహారాల్లో మీరొక విశ్లేషకుడి పాత్ర పోషించాలి. మీకు ఎక్కడి నుంచో అకస్మాత్తుగా డబ్బు వస్తుందని నేను చెప్పను, కానీ మీరు పెట్టిన పెట్టుబడుల గురించి కానీ, మీరు చేయబోయే ఖర్చుల గురించి కానీ మీకొక ముఖ్యమైన సమాచారం ఒకరి ద్వారా అందుతుంది. ఆ సమాచారం ఆధారంగా మీ డబ్బును ఎలా కాపాడుకోవాలో మీకు అర్థమవుతుంది. వ్యాపారంలో ఉన్నవారు తమ కస్టమర్ల ఫీడ్బ్యాక్ను ఈరోజు చాలా సీరియస్గా తీసుకోవాలి. వారు చెప్పే చిన్న సలహా మీ వ్యాపారానికి ఎంతో మేలు చేస్తుంది. ఉద్యోగస్తులకు ఈ జూలై 30వ తేదీ ఒక సస్పెన్స్ థ్రిల్లర్ లాంటిది. ఆఫీసులో ఒక అద్భుతమైన అవకాశం మీ కళ్ళ ముందే ఉంటుంది, కానీ దాన్ని మీరు వెంటనే పట్టుకోలేకపోవచ్చు. ఎందుకంటే శని వక్రగతి ప్రభావం వల్ల పనులు ఆలస్యమవుతాయి. ఒక ముఖ్యమైన మీటింగ్ జరగవచ్చు. అందులో మీరు మాట్లాడేదానికంటే ఇతరులు చెప్పేది వినడం వల్ల మీకొక ట్రిక్ అర్థమవుతుంది. మీ వెనుక జరుగుతున్న పాలిటిక్స్ ఏమిటో ఒక చిన్న సంభాషణ ద్వారా మీకు హింట్ దొరుకుతుంది. ఆ హింటును ఉపయోగించి మీ తదుపరి వ్యూహాన్ని సిద్ధం చేసుకోండి. కుటుంబం విషయానికొస్తే ఇంట్లో పెద్దవాళ్ళు ఇచ్చే సలహాను కొట్టిపారేయకండి. భాగస్వామితో కలిసి కూర్చొని భవిష్యత్తు ప్రణాళికల గురించి మాట్లాడుకోవడానికి ఇది అనువైన రోజు. ఈరోజు మీరు చేయాల్సిన ముఖ్యమైన పని వినడం, గమనించడం. చేయకూడని పనేమిటంటే సగం సమాచారం విని తొందరపడి ఒక నిర్ధారణకు రాకపోవడం. ఇక జూలై 31 శుక్రవారం విషయానికొస్తే ఈరోజు కృష్ణ విదియ రాత్రి సుమారు 10:31 వరకు ఉంటుంది. ధనిష్ట నక్షత్రం సాయంత్రం సుమారు 7:26 వరకు ఉంటుంది. అలాగే సౌభాగ్య యోగ ప్రభావం కూడా ఉంటుంది. ధనిష్ట నక్షత్రం అనగానే చాలామంది కేవలం ధనం, డబ్బు వస్తుందని మాత్రమే అనుకుంటారు. కానీ సంప్రదాయ జ్యోతిష్యం ప్రకారం ధనిష్ట అంటే ఒక రిథం, ఒక లయ, మీ వనరులను ఒక పద్ధతిలో వాడుకోవడం, సమాజంలో మీ స్థానాన్ని సుస్థిరం చేసుకోవడం మరియు మీ లక్ష్యం వైపు ఒక క్రమశిక్షణతో అడుగులు వేయడం. గత 3 రోజులలో మీకు వచ్చిన క్లారిటీ ఆధారంగా ఈ శుక్రవారం రోజున ఆర్థిక విషయాల్లో మీరొక ప్రాక్టికల్ నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. మీ ఖర్చులను ఎలా అదుపులో పెట్టుకోవాలి, కొత్త ఆదాయ మార్గాలను ఎలా సృష్టించుకోవాలి అనే దానిపై మీకొక క్లియర్ విజన్ వస్తుంది. ఆగిపోయిన అట్ల వసూళ్ల కోసం ఈరోజు ప్రయత్నిస్తే ఒక సానుకూల స్పందన రావచ్చు. ఉద్యోగంలో జూలై 31వ తేదీన మీకు ఒక నిలకడ ఏర్పడుతుంది. ఈ వారం మొత్తం జరిగిన పరిణామాల తర్వాత మీరు మీ పనిపై పూర్తిగా దృష్టి పెట్టగలుగుతారు. పెండింగ్లో ఉన్న పనులన్నీ ఒక కులికి వస్తాయి. మీ సహజోగుల నుంచి మీకు సహకారం అందుతుంది. వ్యాపారస్తులకు ఈరోజు కొత్త అగ్రిమెంట్లు చేసుకోవడానికి, కొత్త సరుకు ఆర్డర్ చేయడానికి అనుకూలమైన సమయం. ఒక క్రమశిక్షణతో మీ పనులు మీరు చేసుకుంటూ వెళ్ళండి. కుటుంబ జీవితంలో ఈరోజు చాలా ప్రశాంతత ఉంటుంది. శుక్రవారం సౌభాగ్య యోగం ఉండడం వల్ల కుటుంబంలో ఒక చిన్నపాటి శుభకార్య ఆలోచనలు రావచ్చు, లేదా అందరూ కలిసి సంతోషంగా గడిపే సమయం దొరుకుతుంది. ప్రేమ సంబంధాల్లో ఉన్నవారికి ఒకరిపై ఒకరికి నమ్మకం పెరుగుతుంది. ఈరోజు మీరు తప్పక చేయాల్సిన పని గత 3 రోజుల్లో నేర్చుకున్న పాఠాలను గుర్తుపెట్టుకుని ఒక కొత్త అడుగు వేయడం. చేయకూడని పని, పనికిరాని విషయాలపై సమయం వృధా చేయడం.
కానీ ఇక్కడి అసలు విషయం మొదలవుతోంది. మీరు నాశనం కావాలని కోరుకున్న ఆ వ్యక్తి ఎవరు? మీ ఓటమిని చూసి ఆనందించే ఆ మనుషులెవరు? నేనొక జ్యోతిష్కుడిగా ఎవరి పేరునో లేదా మొదటి అక్షరానో చెప్పి మీ మనసుల్లో అనుమానపు బీజాలు నాటదలుచుకోలేదు. ఎందుకంటే అది శాస్త్రధర్మం కాదు. బదులుగా వారి ప్రవర్తనలోని కొన్ని స్పష్టమైన లక్షణాలను మీకు వివరిస్తాను. వాటి ఆధారంగా వారిని మీరే గుర్తించవచ్చు. మీరు ఏదైనా ఒక చిన్న విజయం సాధించినప్పుడు వారి ముఖంలో సంతోషం కనిపించదు. పైకి నవ్వినా వారి కళ్లలో అసూయ స్పష్టంగా తెలుస్తుంది. మీ వ్యక్తిగత విషయాలు, ముఖ్యంగా మీ ఆర్థిక విషయాలు పదే పదే తెలుసుకోవడానికి వారు అత్యుత్సాహం చూపిస్తారు. మీ ముందు మీ గురించి గొప్పగా మాట్లాడుతూనే మీరు లేని చోట మీ గురించి తప్పుగా విమర్శిస్తారు. మీరు ఏదైనా కష్టంలో ఉన్నారని తెలిసినప్పుడు పైకి సానుభూతి చూపించినా లోపల ఒక విధమైన ఆనందాన్ని పొందుతారు. వారికి అవసరం వచ్చినప్పుడు మాత్రమే మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తారు. ఇలాంటి ప్రవర్తన కలిగిన వ్యక్తులు మీ చుట్టుపక్కల ఉంటే వారే మీ ఎదుగుదలను అడ్డుకుంటున్నారని అర్థం చేసుకోండి. ఈ నిజాలు తెలిసిన తర్వాత మీరు వారితో గొడవ పడాల్సిన అవసరం లేదు. పేరు బయటపడటం అంటే ఎవరు కాగితం మీద రాసి ఇస్తారని కాదు. ఎవరు నిజంగా మీ వారు, ఎవరు కేవలం అవసరానికి మాత్రమే మీ దగ్గర ఉన్నారన్న సత్యం మీకు సంపూర్ణంగా బోధపడటమే. ఈ క్లారిటీ వచ్చిన తర్వాత మిథున రాశి వారు చాలా పరిణతితో వ్యవహరించాలి. ఆ వ్యక్తులను నిందించడం మానేసి వారిని మీ జీవితం నుంచి మౌనంగా దూరం పెట్టండి. మీకు వారి అసలు రంగు తెలిసిపోయిందన్న విషయం కూడా వారికి తెలియనివ్వకండి. అదొక బ్రహ్మాస్త్రంలాగా మీ దగ్గరే ఉంచుకోండి. అయితే ఈ క్రమంలో చిన్న చిన్న అపార్థాల వల్ల మంచి సంబంధాలను మాత్రం తొందరపడి తెంచుకోవద్దని నేను మిథున రాశి వారిని హెచ్చరిస్తున్నాను. నిజాన్ని నిర్ధారించుకున్న తర్వాతే ఏ నిర్ణయమైనా తీసుకోండి. మీపై ఎవరు ఏమనుకున్నారు అన్నది పక్కన పెట్టి ఇకపై మీరు ఎలా జీవించబోతున్నారు అన్నదానిపై దృష్టి పెట్టండి. ఈ 4 రోజుల్లో మీరు ఆచరించాల్సిన చిన్న పరిహారం గురించి ఇప్పుడు తెలుసుకుందాం. ప్రమాదకరమైన, ఖరీదైన లేదా మూఢనమ్మకాల వల్ల ఇతరులకు హాని కలిగించే పరిహారాలు నేనెప్పుడూ చెప్పను. ప్రతిరోజు ఉదయం నిద్రలేచి స్నానం చేసిన తర్వాత మనసును ప్రశాంతంగా ఉంచుకొని శ్రీ మహావిష్ణువును లేదా మీకు ఇష్టమైన దైవాన్ని మనస్ఫూర్తిగా స్మరించండి. బుధవారం రోజున వీలైతే విష్ణునామస్మరణ చేయండి. గురు పౌర్ణమి రోజున మీ తల్లిదండ్రులకు లేదా పెద్దలకు నమస్కరించి వారి ఆశీస్సులు తీసుకోండి. మీకు సాధ్యమైనంత వరకు కనీసం ఒక్కరికైనా చిన్న అన్నదానం చేయండి లేదా మూగజీవులకు, పక్షులకు ఇంటి ఆవరణలో కొద్దిగా నీరు పెట్టండి. ఇలాంటి నిస్వార్థమైన సేవ మీ కర్మలను శుద్ధి చేస్తుంది. అయితే ఈ పరిహారాలు చేయగానే మీ జీవితంలోని సమస్యలన్నీ 100% ఇట్టే మాయమైపోతాయని నేను ఆచరణ సాధ్యం కాని మాటలు చెప్పను. కానీ ఈ పనులు మీలో అపారమైన ధైర్యాన్ని, ఒక సానుకూల శక్తిని నింపుతాయి. మిథున రాశి వారు ముఖ్యంగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏమిటంటే జూలై 28 నుంచి 31 వరకు ఉన్న కాలాన్ని భయపడాల్సిన రోజులుగా కాకుండా మీ జీవితాన్ని మీరు జాగ్రత్తగా గమనించి ఒక స్పష్టమైన దృక్పథంతో సరైన నిర్ణయాలు తీసుకునే అద్భుతమైన రోజులుగా మార్చుకోవాలి. గతంలో జరిగిన అవమానాలు, మీరు పడిన నష్టాలు జీవితాంతం మీ వెంట నావాల్సిన అవసరం లేదు. వాటిని ఒక చేదు అనుభవంగా, ఒక పాఠంగా పరిగణించి ముందుకు సాగండి. మీ మనసులోని భయాన్ని తీసేసి ఆత్మవిశ్వాసాన్ని నింపుకోండి. మిథున రాశివారు ఈ వీడియోను చివరి వరకు చూసినట్లయితే కామెంట్లో ఓం నమో నారాయణాయ అని రాయండి. మీ జీవితంలో ప్రస్తుతం ఉన్న అతిపెద్ద సమస్యను కూడా ఒక వాక్యంలో చెప్పండి. వీడియో ఉపయోగపడిందని అనిపిస్తే లైక్ చేసి మీ కుటుంబ సభ్యులకు షేర్ చేయండి. ఇలాంటి మిథున రాశి ఫలితాల కోసం ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. చివరిగా ఒక మాట, జీవితంలో వచ్చే కష్టాలు శాశ్వతం కావు. గ్రహస్థితులు మారుతున్న కొద్దీ పరిస్థితులు కూడా మారుతాయి. మిథున రాశి వారికి రాబోయే కాలం ఖచ్చితంగా ఆశాజనకంగా ఉంటుంది. ఎవరి వలనో మోసపోయామని బాధపడకండి. ఆ అనుభవం మిమ్మల్ని మరింత బలవంతులుగా మార్చిందని నమ్మండి. ఎంతో ఉజ్వలమైన భవిష్యత్తు మీకోసం ఎదురు చూస్తుంది. అయితే జ్యోతిష్యం అనేది మార్గదర్శకంగా మాత్రమే తీసుకోవాలి. ముఖ్యమైన ఆర్థిక, ఆరోగ్య, చట్టపరమైన లేదా కుటుంబ నిర్ణయాలను కేవలం ఈ జాతక ఫలితాల ఆధారంగా మాత్రమే కాకుండా మీ విచక్షణను, మీ అనుభవాన్ని పరిగణలోకి తీసుకుని నిర్ణయాలు తీసుకోవాలని మనవి. మీ అందరికీ శుభం కలగాలని, ఆయురారోగ్యాలతో జీవించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.